పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యేసయ్యా, నీ సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. ఇది నీ ఇల్లు, ఇది నీ సంఘము, ఇది నీ ప్రత్యక్షత. ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ జీవం కలిగిన నా దేవుడు నాకు తోడే ఉన్నట్లు నా నాలుకని వశం చేసుకో. నా అరికాలు మొదలుకొని అన్నిటి వరకు నువ్వు స్వాధీనపరచుకో. యేసు, జీవం కలిగిన నీ వాక్యమును ప్రకటించుటకు అయ్యా, పాపాత్మునైన నేను, నా శక్తి సరిపోదు, నా బలం సరిపోదు, కానీ ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానన్నావు. అదే నా ధైర్యమై ఉన్నది. అరణ్యములో ఎలుగెత్తు చెప్పు, క్రీస్తు శబ్దమునైనా ఉన్నట్లు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ స్థితిని బట్టి, గతిని బట్టి నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు. చెప్పబడుతున్న ఈ వాక్యము అందరూ కూడా గ్రహించే ఆత్మ వినగలిగిన చెవులు మీరు అనుగ్రహించండి. ఆమేన్. కీర్తనలు 103:5. చదవండి. చాలండి, చాలు. సుమారు 3 సంవత్సరాల కిందట ఎవ్రీ ఇయర్ మనకి క్యాలెండర్స్ ఉంటాయి కదా, ఈ క్యాలెండర్లో ఈ వాక్యం పెద్ద అక్షరాలతో రాసినప్పుడు నేను ఎలా చదివానంటే, యవ్వనము వలె నీ యవ్వనము కొత్త తగ్గుతున్నట్లు. పక్షిరాజు ఉంది, కానీ నేను చదివినప్పుడు నా కంటికి పక్షిరాజు కనిపించలేదు. ఆఫీస్కి వెళ్ళే ముందు ఇలా క్యాలెండర్లో ఉన్న వాక్యం చూసుకొని వెళ్ళిపోయాను. ఈవినింగ్ తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ వాక్యం ధ్యానిస్తూనే ఉన్నా. యవ్వనము వలె నీ యవ్వనము కొత్త తగ్గుతున్నట్లు. నాకేం ఈ వాక్యం అర్థం కాలేదు. ఇంటికి వచ్చి చూసుకుంటే అక్కడ పక్షిరాజు అనేది సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నా కంటికి కనిపించింది, పొద్దున్న నాకు కనిపించలేదు. సో పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్త తగ్గుతున్నట్లు. పక్షిరాజు అంటే ఏంటి? దేవుడు నోటి ద్వారా ఏర్పరచబడ్డ అన్ని జీవులలో ఎన్నో పక్షుల్లో సుమారు 400 బిలియన్స్ ఆఫ్ బర్డ్స్ ఈ సృష్టిలో ఉన్నాయి. ఇన్ని బర్డ్స్ ఉన్నప్పుడు పక్షిరాజు కింద ఒక గ్రద్దను మాత్రమే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? పక్షిరాజు యొక్క జీవితం తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పచ్చు. ఈ వాక్యంలో దేవుడు నరుడి యొక్క యవ్వనాన్ని పక్షిరాజు యొక్క యవ్వనంతో కంపేర్ చేస్తున్నాడు. సో పక్షిరాజు యొక్క జీవితాన్ని ముందు మనం చూసుకుందాం. బేసికల్లీ గ్రద్ద యొక్క ఆయుష్ 40 years ఉంటుంది, కానీ అది 70 సంవత్సరాలు బతికిద్ది. ఎలా బతికిద్ది తెలుసా? ఎవరైనా తెలుసా? ఎగరలేదు, ఇంకా పైకి అది ఎక్కేసింది, ఎవరికి దాంట్లో అదే మళ్ళీ కొత్తగా వచ్చేదాకా అలాగే అక్కడే ఉంటుంది. ఎక్సలెంట్, కరెక్ట్ ఆన్సర్. 3 సంవత్సరాల కింద నేను దేవుడిని అడిగినప్పుడు నాకు ఇలాంటి ఆన్సర్ ఇచ్చాడు. దాని గురించి ఇంకా దేవుడి సన్నిధిలో విచారించినప్పుడు నాకు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ కానీ ప్రేరేపణ కానీ మీ ఎందుకు పంచుకుంటారు. ఆయుష్ గట్టుకున్న ఆయుష్ 40 years, కానీ అది ఎక్స్ట్రా 30 years గెయిన్ చేసి టోటల్లీ 70 years బతుకుతుంది. ఈ 30 సంవత్సరాలు బతకడానికి 40 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు బతకడానికి మధ్యలో ఒక 150 రోజులు ఈ గ్రద్ద కొండ మీదకి వెళ్ళి ఒక బండ దగ్గర ఉండి తన యొక్క బాడీ పార్ట్స్ బండ దగ్గర కూర్చొని ఒక ఆహారం కానీ దాహం కానీ తీర్చుకోకుండా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ గ్రద్ద బతకాలి అంటే ఆహారం ఉండాలి. 40 సంవత్సరాలప్పుడు దాని ముక్కులా ఉంటుంది, కానీ అది వయసు దాటిన తర్వాత ముక్కు బెండ్ అయిపోతుంది. బెండ్ అయిపోయిన ఆ ముక్కుతో ఆహారం అది తీసుకోలేదు. అప్పుడు ఏం చేస్తాడంటే బండ మీద కొండలు ఎక్కెళ్ళిన తర్వాత బండ మీద తన ముక్కుని బండకేసి ఊరిన తర్వాత ముక్కు బెండ్గా ఉన్న ముక్కు మొత్తం ఊడిపోయి స్ట్రైట్గా అవుతుంది. అది జరిగిన తర్వాత తన కాళ్ళు కొన్న
గోర్లు లేకపోతే క్లాస్ ఇవన్నీ కూడా పెకిలిచ్చేస్తుంది. ఆ తర్వాత రెక్కలు ఎక్కడైతే అన్వాంటెడ్ రెక్కలు ఫెదర్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసివేస్తుంది. బరువు పెరుగుతున్న కొద్దీ రెక్కలు చాచి అది ఎగరలేదు. సో అందుకని ఎంతైతే కావాలో పనికిరాని అన్నీ కూడా తీసివేస్తుంది. తర్వాత నూతనముగా అది మళ్ళీ జన్మించినట్టు రూపాంతరం చెంది ఎక్స్ట్రా 30 years బతుకుతుంది. ఇప్పుడు ఈ 40 years తర్వాత ఎక్స్ట్రా 30 years బతకాలంటే దాని ముందు ఒకటి ఉంది, చచ్చిపోవటం లేదా రూపాంతరం చెందాలి. చచ్చిపోతే 40 years దాని ఆయుష్, రూపాంతరం చెందితే 70 years దాని ఆయుష్ ఉంటుంది. సో ఈ యవ్వనాన్ని మనిషిగా పుట్టిన మనమందరం కూడా కంపేర్ చేస్తూ వాక్యంలో చూద్దాం. మాతీసు ఎంతమంది తీసుకున్నారు? ఆల్మోస్ట్ అందరూ తీసుకున్నారు. గుడ్. మరి రూపాంతరం ఎంతమంది ఉన్నారు? ఒకరు కూడా చేయట్లేకపోయారు. తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? చేంజ్ ఉండాలి. తీసుకోక మునుపు ఎలా ఉన్నాం, తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాం, చేంజ్. ఆ చేంజ్ గురించి చూద్దాం. ఫస్ట్ థింగ్ గర్భంలో కంపేర్ చేద్దాం. ఈ డయాగ్రామ్ అనేది కనిపిస్తుందా? ట్రయాంగిల్ మెన్షన్ చేశాను, అది ఒక కొండ అనేది కనిపిస్తుంది కదా, రైట్? గ్రద్ద 40 yearsలో ఉన్నప్పుడు, అంటే బాప్తిజం తీసుకోకుండా మునుపు మనం పరిశుద్ధ పర్వతం ఎక్కి వెళ్ళిన తర్వాత గ్రద్ద ఎలా అయితే బండ దగ్గర ఉండి రూపాంతరం చెందిందో మనమందరం కూడా పరిశుద్ధ పర్వతము ఎక్కి టాప్ స్టేజ్కి వెళ్ళాలి. మరి గ్రద్ద కొండ మధ్యలోనే ఆగిపోయి కొండ మధ్యలో ఎక్కడ బండలు రాళ్ళు రప్పలు దొరకవా? కొండ చివరి స్టేజ్కి ఎందుకు వెళ్ళింది గ్రద్ద? అలాగే బాప్తిజం తీసుకున్న మనం కూడా ఆత్మీయతలో స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వెళ్ళాలి. బేసికల్లీ ఆత్మీయ అనుభవంలో 4 steps ఉంటాయి. కొంతమంది ఒకటి దగ్గర ఆగిపోవచ్చు, కొంతమంది 4 రీచ్ అయ్యి మళ్ళీ పడిపోయి కిందకి రావచ్చు. అండ్ ఫైనల్గా 4 steps రీచ్ అవ్వాలి. పరలోకంలో సీట్ సంపాదించాలంటే 4 steps రీచ్ అవ్వాలి. దాంట్లో ఫస్ట్ స్టెప్ బాప్తిజం, సెకండ్ స్టెప్ మోకాళ్ళ అనుభవం, థర్డ్ స్టెప్ నడుము కట్టుకొని దేవుని కోసం పనిచేయటం, ఫోర్త్ స్టెప్ దేవుని యొక్క కృపావరాలు అందరూ స్వతంత్రించుకొని దేవుడి కోసం మాత్రమే పనిచేయటం. ఈ 4 steps రీచ్ అయిన తర్వాత మనం రూపాంతరం చెందుతాం. ఈ గ్రద్ద బండ దగ్గరికి వెళ్ళి ముక్కుని షార్ప్ చేస్తుంది. దాని తగ్గట్టు వాక్యంలో మనం చూద్దాం. ఫస్ట్ మత్తయి సువార్త 17 అధ్యాయం 1 నుంచి 8 కొండ గురించి. చాలండి. దీంట్లో నా క్వశ్చన్ చూడండి. యేసుతో పాటు 3 శిష్యులు వచ్చారు. పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు. అపోస్తలులు 12 మంది. 3 మాత్రమే ఎందుకు తీసుకెళ్ళారు యేసయ్య? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్
ఎవరైనా చెప్పగలరా? దేవుని ఎన్నిక, అది దేవుని యొక్క ప్రణాళిక. బైబిల్ గారు వాక్యం చెప్తారు కదా అదృష్టం గురించి. అట్లాగే దేవుడు మనల్ని ఎన్నుకొని మనకిచ్చిన ఛాన్స్ బేస్ చేసుకొని తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. అట్లాగే 12 మందిలో దేవుడు ఈ ముగ్గురిని ఎంచుకొని కొండ మీదకి తీసుకెళ్ళారు. కొండ మీద ఎందుకు తీసుకెళ్లారు? ఇంట్లో కూర్చొని పేరు తీసుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ టచ్ అవుతుంది కదా. కొండ మీదకి ఎందుకు వెళ్ళాలి? పరిశుద్ధ పర్వతం మీద వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో కూర్చొని పేరు చేయలేదా? ఇప్పుడు మనం ఉన్నాం, చర్చిలో కూర్చొని పేరు చేసాం, అభిషేకం ఎవరిని తాకలేదా? భాష ఎవరు మాట్లాడలేదా? మరి యేసయ్య ముగ్గురిని తీసుకొని కొండ ఎందుకు ఎక్కి వెళ్ళారు? మేడ గదిలో ప్రేయర్ చేసినప్పుడు అభిషేకం మనల్ని టచ్ చేసి వాళ్ళందరూ బాధతో మాట్లాడారు. మరి కొండ మీదకి ఎందుకు స్పెసిఫిక్గా చెప్పారు? ఎనీ గెస్? సెకండ్ క్వశ్చన్ అది, కొండ మీదకి ఎందుకని. తర్వాత ఏకాంతముగా రాసింది అంటే ఏంటి? మనం ఉంటే అర్థమవుతున్నట్ట అర్థం కావట్లేదు. చర్చిలో ఎంత ప్రేయర్ చేసినా దేవుని యొక్క సర్వీస్లో అందరితో ఎంత పాల్గొంటూ పొందుకున్నా సరే ఏకాంత అనుభవం ఉండాలి. యేసయ్యకి మనకి ఇండివిజువాలిటీ ఖచ్చితంగా ఉండాలి. క్రిస్టియానిటీలో ఎదగాలంటే ఏకాంత ప్రార్థన ఉండాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే ఏకాంత ప్రార్థన ఉండాలి. ఏకాంతముగా దేవుడు మనతో గడిపినప్పుడు మనతో ఆయన మాట్లాడతాడు. తర్వాత యేసయ్య కొండకి వెళ్ళిన తర్వాత ఈ శిష్యులు వారి ఎదుట రూపాంతరం పొందెను. వారి ఎదుట ఎందుకు అట్లా? రూపాంతరం డైరెక్ట్గానే దేవుడు పొందొచ్చు కదా. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అన్నాడు. వారి ఎదుట ఎందుకు రూపాంతరం పొందారు? ఏదో చెప్పండి. అంతే, కరెక్ట్. వారి ఎదుట రూపాంతరం పొందిన సాక్ష్యం. యేసయ్య రూపాంతరం పొందారు. యేసయ్యను వెంబడిస్తున్న మనం, నేను, మీరు, సంఘం, ఎత్తబడే సంఘం రూపాంతరం పొందాలా పొందకూడదా? ఒకళ్ళు పొందితే ఎలా ఉండాలి? అక్కడే రాసింది చూడండి. రూపాంతరం పొందితే మౌనం ఎలా ఉండాలి? ఎవరికైనా ఫేస్ ఇక్కడ ఎలా ఉందా? వేసుకునే వస్త్రం ఎలా ఉండాలి? మిమ్మల్ని మీరు మాత్రమే పరీక్షించుకోండి. దేవునిలో ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన డైరెక్ట్గా మీతోనే ఆలోచిస్తారు. ఎప్పుడైతే హృదయం తేటగా ఉంటుందో అప్పుడు మన మొహము సూర్యుని వలె. తర్వాత వాక్యం కంటిన్యూ చేస్తే యేసయ్య రూపాంతరం చెంది ప్రేయర్ చేస్తున్నప్పుడు మోషే అండ్ ఏలియా ఆ ఇరువురు వచ్చారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఆది కాండం మొదలుకొని యేసయ్య వరకు ఎంతోమంది ఉన్నారు. ప్రవక్తలు కానీ, దేవుని సేవకులు కానీ ఎంతోమంది ఉన్నారు. అబ్రహాము మొదలుకొని బాప్తీసు ఇచ్చు యోహాను ఇంతమంది ఉండగా వాళ్ళిద్దరిని ఎందుకు దేవుడు ఎన్నుకున్నారు? వాళ్ళిద్దరు మాత్రం ఎందుకు వచ్చారు? మరి అబ్రహాం కూడా విశ్వాసం తండ్రి కదా. అంటే ఆయన ఇలా ఇంకా వేరే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హనోకు కానీ ఇంకా ఎనిమిది చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకు స్పెసిఫిక్గా వీళ్ళిద్దరు మాత్రమే వచ్చారు? ఏలియా గారు, మోషే గారు. దీని ఆగలేదు నమ్మకంగా పనిచేస్తారు కాబట్టి ఎవరు? జిల్లా దృష్టిలో నమ్మకమైన వాడు మోషే. ఓకే, ఇంకా మిగతా సేవకులకు లేనిది వీళ్ళిద్దరికి ఉన్న విశిష్టత ఏంటి? లేడీస్ ఎవరు మాట్లాడట్లేదు. మిగతా సేవకులు అందరూ కూడా మృతి పొందారు. ఏలియా గారు మృతి పొందారా? మోషే గారు ఇప్పటికీ ఈ క్షణం కూడా ఎంత సైన్స్
అభివృద్ధి చెందినా కూడా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎంత అభివృద్ధి చెందినా కూడా మోషే గారి యొక్క సమాధి ఈ క్షణం వరకు కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. ఏలియా గారు మృతి చెందలేదు. దేవుడు స్వయంగా అగ్ని రథంతో కూడుకొని వచ్చి భూమి మీద ఏలియా గారిని తీసుకెళ్లి పరలోకం తీసుకెళ్లారు. సో ఇంతమంది సేవకుల్లో యూనిక్ క్వాలిటీ ఇద్దరిలో ఉంది. అందుకే దేవుడు రూపాంతరం చెందే ముందు ఆయన బలపరచుటకు ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ముక్కు గురించి అంటే ఉపమానంగా గ్రద్ద యొక్క ముక్కుని మనిషి యొక్క నాలుగుతో నేను కంపేర్ చేసి చెప్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1-12. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవరైనాను మాట యందు తప్పిన యెడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీన బంధించుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతా తిప్పుదుము కదా. ఓడను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై వెలుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు సుఖాని చేత తిప్పబడును. అలాగుననే నాకు కూడా చిన్న అవయమైనను బాహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత అంతరాలమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగజేస్తూ ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలశర శరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాచాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధువు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరంతరమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము. దీనితోనే దేవుడి పోలికగా పుట్టిన మనుషులను శపించుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. చాలండి. నరుడి యొక్క నోటి మాట ఎలా ఉండాలి? 3వ అధ్యాయం 1-12 మొత్తం తీసుకుంటే డీటెయిల్గా భద్రత ఉంది. దీంతో స్పెసిఫిక్గా 9-10 నేను చదువుతా చూడండి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తున్నావు. దీనితోనే నేను చదువుతాను, మీరు అనండి. దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిత్తుము. దీన్ని మార్చి చదువుతా. నాలుకతో తండ్రి అయిన ప్రభువును శపింతుము. నాలుకతోనే మనుషులను శపింతుము. అలా రాసిందా? లేదు. ఇంకో రకంగా చదువుదాం. నాలుకతోనే తండ్రి అయిన ప్రభువును శపింతుము. నాలుకతోనే అన్యులను శపింతుము. అలా ఉందా? నాలుకతోనే విశ్వాసులను శపింతుము. నాలుకతోనే అవిశ్వాసులను శపింతుము. నాలుకతోనే విగ్రహారాధికులను శపింతుము. ఎలా ఉందా? లేదు కదా? ఇంకో రకంగా చదువుతుంది. నాలుకతో తండ్రి అయిన ప్రభువును శపింతుము. నాలుకతోనే మనుషులను శపింతుము. నేను జస్ట్ ఇప్పుడు 9th వచనంలో దేవుని పోలిక అనే ఒక వర్డ్ మాత్రం తీసేశారు. ఇలా తీయటం వల్ల ఆ సెంటెన్స్లో ఏమైనా మీనింగ్ యాడ్ అయిందా లేకపోతే డిక్రీజ్ అయిందా? నాలుకతో తండ్రి అయిన ప్రభువును శపింతుము. నాలుకతోనే మనుషులను శపింతుము. డిఫరెన్స్ ఏంటి? ఒక వర్డ్ని తీసేసా కదా, ఆ వర్డ్ తీసేయటం వల్ల ఏమైనా మీనింగ్ అని మారిందా? నరుని యొక్క విశిష్టత ఏంటి? అక్కడ రాసింది కదా, దేవుని పోలిక. సృష్టి యావత్తు దేవుడి యొక్క నోటి వాక్కు ద్వారా సృష్టించబడి ఉన్నది. కానీ నరుడు మాత్రము దేవుని పోలికతో ఆయన యొక్క హస్తకృత్యముల ద్వారా ఏర్పరచబడి ఉన్నాడు. అటువంటి మనిషిని శపించచ్చా, శపించకూడదా?
టెన్త్ వచ్చిన లాస్ట్లో ఉంటుంది, నా సహోదరులారా ఇలాగా ఉండండి. రైట్, ఇలాగనే ఉండకూడదు. విశ్వాసులైనా సరే, అవిశ్వాసులైనా సరే, విగ్రహారాధికైనా సరే, అదే ఒకే గోళ్ళు చెప్పాలంటే దేవుడు ఎరగని మనుషులైనా సరే మనము శపించకూడదు, ఇలాగున ఉండకూడదు. అది ఆజ్ఞ కాదా? మాట మీద శ్రేష్టమంటారు కదా, ఇది దేవుడి యొక్క మాట కాదా? వాక్యం తీసుకున్నామంటే అంతే, ఆల్మోస్ట్ 90% అనేది పీపుల్ చేతులు ఇస్తారు కదా. ఎప్పుడైనా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీకు కలిగిన శ్రమను బట్టి, శోభను బట్టి, లేదంటే దుఃఖాన్ని బట్టి, కోపం బట్టి, క్రోధం బట్టి, ఎనీ సర్కమ్స్టాన్సెస్ బేస్ చేసుకొని ఒక్క మనిషిని కూడా నేను శపించలేదు అని ధైర్యంగా ఎవరన్నా చేయగలరా? ఏ మన అందరూ బాప్తిజం తీసుకున్నారుగా, సంవత్సరాల తరబడి తీసుకున్నారు కదా, ఎందుకు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది శపించకూడదు అని. ఎలా శపిస్తున్నారు? మరి శపించకుండా ఉన్నప్పుడు మరి మా నాలుక ఎలా ఉండాలి? ఎఫ్ఎస్సిలో 4:29. చాలండి. సో ఎఫ్ఎస్సి 4:29లో మన మాట ఎలా ఉండాలంటే, ఫస్ట్ మన మాట వినేవారికి మేలు కలగాలి. రెండవది, నేను ఏదో మీరు వినండి, క్షేమం కలగాలి. ఆ క్షేమము అభివృద్ధి కలిగినట్లు మాట్లాడాలి. నాలుగవది, అనుకూల వచనం మాత్రమే మాట్లాడాలి. మరి ఎలా మాట్లాడకూడదు? దుర్భాష ఏదైనానో నోటికి రానియకుడి. ఓకే, ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇందాక చెప్పిన యాకోబు పత్రిక కానీ అంటే గ్రంథం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి అలాంటప్పుడు ఈ వాక్యం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ? అందరికీ తెలుసు కదా. దీన్ని ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని బైబిల్లో ఉన్న ఒక వ్యక్తిని చూద్దాం. మోసెస్. యేసయ్య రూపాంతరం చెందేటప్పుడు వచ్చిన మోసే గారు గురించి చూద్దాం. యూదా పత్రిక 1:9. అయితే ప్రధాన దూత అయిన మీకాయేలు అపవాదితో వాదించుతూ మోసే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక అనెను. చాలండి. ఈ సెంటెన్స్ తెలుసా? ఈ రిఫరెన్స్ తెలుసా? తెలియదు అనమాట. తెలుసా తెలీదా? చూడన్నా అక్కడ నూరన్నా కదండి. ఈ రిఫరెన్స్ అవ్వడం తెలుసా తెలీదా? తెలుసు. ఇంకా గర్ల్స్ ఆర్ లేడీస్ తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? నా మొహంలో తన గాలిలో మీరు వచ్చింది. తెలుసా తెలీదా? ఇంకా మిగతా ఎన్ని జంక్స్ తెలిసినట్లయితే ప్రధాన దూత అయిన మికాయేలు గారు కానీ అపవాదితో ఎందుకు వాదించారు? దేనికోసం వాదించారు? తెలుసు అని చెప్తున్నారు, చెప్పండి. దేనికోసం వాదించారు? వాక్యంలో ఉంది కదా, యూదా 1:9. మోషే శరీరాన్ని ఎందుకు మరుగు చేసేవాడిని తర్కించాడు. ఏమేమి మోషే గారి శరీరం? సమాధిని మోషే గారి శరీరానికి అపవాదికి ఏంటి సంబంధం? ఎందుకు అలా చేస్తారు? అపవాది ఎందుకు వచ్చాడు? మోషే శరీరం మృతి పొందిన లేదా ముద్రించిన మోషే గారి యొక్క శరీరం కోసం అపవాది ఎందుకు ప్రధాన దూత మికాయేలుతో డిస్కషన్ పెట్టుకున్నారు?
సృష్టిలో ఉన్న అందరి సేవకులు యొక్క శరీరం కోసం అపవాది ఇలాగ డిస్కషన్ పెట్టుకున్నారా? వై మోసెస్ మోషే అని చెప్పంగానే ఇల్లని పిల్ల నమ్మకొస్తాడు. ఇంకా తల్లిదండ్రులను జన్మించిన వారు అందరిలోకి సాత్వికుడు. కరెక్టేనా? మరి ఇంతమంది ఉండగా అపవాది ఓన్లీ మోషే గారి యొక్క శరీరం గురించి ఎందుకు తెలుసా? కారణం చెప్పండి ఒక్కటే. మనం తెలియదు చెప్పండి. కీర్తనలు 106 33. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. చాలు. కారణం అది మోషే గారు చేసింది ఏంటి? బైబిల్లో కూడా రాసేది కాని మాట అంటే ఏంటో. ఆ ఒక్క కారణంతో అపవాది దేవుడికి ఎంతో ఇష్టమైన బిడ్డ, నాయకుడు, సాత్వికుడు, అసలు ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన లీడర్ అంటే ఎవరంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒకే ఒక పేరు చెప్తుంది, మోషే అని. అంతటి లీడర్ ఎవరూ లేరు. అటువంటి లీడర్ గురించి అపవాది ప్రధాన దూత అయిన మీకాయలతో డిస్కషన్ పెట్టుకుందా లేదా ఏం చేసింది? నాకు డిఫరెన్స్ మళ్ళీ వెనక్కి చూసుకుంటే వాదించుతుంది, తర్కించుతున్నది. ఒక్క చిన్న కాని మాట వలన మోషే యొక్క శరీరం గురించి అపవాదికి ఒక్క ఛాన్స్ వచ్చింది. ఆయన మీద పర్సనల్గా ఎవరు రివోల్ట్ చేయడా, ఆయన ఆత్మ మీద ఇజ్రాయేల్ జనాంగం మొత్తం కూడా తిరుగుబాటు చేసినప్పుడు మన పక్కన ఉన్న వ్యక్తులు వచ్చి మనల్ని తొందర పెట్టడం కానీ, ప్రేరేపించడం కానీ, రేపెట్టడం కానీ ఏదైనా జరిగినప్పుడు కాని మాట పలికితే పరిస్థితి ఎలా ఉంటుంది? మోషే కన్నా ఎక్కువ సేవ చేశాము ఎవరైనా సరే. నోటి మాటకున్న విశిష్టత, గ్రద్ద ఎలా అయితే తన మొక్కుని బండకేసి ఎలా అయితే సాగు చేసిందో, దేవునిలో బాప్తిసం తీసుకొని అంచెలంచెలుగా మెట్టు ఎక్కుతూ ఎలా అయితే పరిశుద్ధ పర్వతాన్ని అధిరోహిస్తున్న విశ్వాసులుగా ఉన్న మనమందరం కూడా రూపాంతరం చెందాలని ఆశపడుతున్న మనందరం కూడా ఫస్ట్ థింగ్ నోరు జాగ్రత్తగా ఉంచుకోండి. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. రాత్రి ఎంతమంది వాకింగ్కి వచ్చారు? అబ్బా ఇప్పుడు ఎత్తారు లేడీస్. సంఖ్యాకాండం 22:7-8. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదసమును చేత పట్టుకుని బిలామునకు వచ్చి బాలాకు మాటను అతనితో చెప్పగా అతను వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండి యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదును నేను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునంత బస చేసి. చాలండి. దేవుని ఎన్నికలో ఉన్న ఒక బిడ్డ దగ్గరికి కొంతమంది ఒక పని నిమిత్తం వచ్చారు. వాళ్ళకున్న అవసరంగానే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. లేదా ప్రాబ్లం అవ్వచ్చు ఒకటి, వాళ్ళకున్నది ఏదైనా సరే దేవుని యొక్క బిడ్డ దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పారు? ఈ నైట్ ఇక్కడ స్టే చేయండి, దేవుడి దగ్గర విచారించి రేపు మార్నింగ్ దేవుడు నాకేం చెప్తాడో సేమ్ థింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దేవుడి యొక్క మాట ఏంటని మీకు చెప్తాను అన్నారు. అది కానీ ఆయన వాక్యం. నేను ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఇంకో రకంగా అర్థమైంది. ఎవరికైనా రకంగా అర్థమైందా? సో ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పినప్పుడు దేవుని దగ్గర విచారించాలి. ఇది క్రమం. విచారించకుండా సొంతంగా మాట్లాడచ్చా?
ఈయన మాట్లాడారా బిలాం గారు? నిన్న వాక్యం నేను చదువుతున్నప్పుడు, పౌజన్ గారు వాక్యం చెప్పినప్పుడు, ఈ రిఫరెన్స్ నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఇది. సొంతంగా ఆయన అప్పుడప్పుడు ఆన్ ది స్పాట్ చెప్పారా, నేనున్నానండి సంఘస్థులైన మీరు వచ్చి సంథింగ్ చెప్పారు, నేను రియాక్ట్ అవ్వచ్చా? మీరందరూ నిజం పోతారా? నిజం పోయారు అంటే చేయకుండా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాజ్ ఇట్ ఈస్ నిజం చెప్తారా? మీ గురించి అయినా సరే, పక్కన వారి గురించి అయినా సరే నిజం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి మీరు చెప్పే ఈ నిజాన్ని ఎలా నమ్మి ఎలా మనం మాట్లాడాలి? విచారించకుండా. అంటే విశ్వాసులైనా సరే, సంఘస్థులైనా సరే, వీళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నప్పుడు అది నిజమా కాదా అని దేవుడి దగ్గర విచారించకుండా మీరు ఎలా సొంత నిర్ణయాలు తీసుకొని మాట్లాడతారు? మీరు ఎలా తీర్పు తీర్చుతారు? దేవుడే తీర్పు తీర్చలేదు. మనిషిగా పుట్టిన నువ్వు కానీ నేను కానీ ఎంత తీర్పు తీర్చడానికి? వాక్యం చెప్పుచున్నది, దేవుడు మొదటి రాకడ ప్రేమ వ్యక్తపరచడానికి మాత్రమే వచ్చాడు. దేవుడు తీర్పు తీర్చడానికి రాలేదు. దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు మాత్రమే దేవుడు తీర్పు తీర్చుతాడు. దేవుడే తీర్పు తీర్చినప్పుడు మీరు ఎలా తీర్పు తీస్తారు? ఎవరైనా తీర్పు తీర్చలేదు అక్కడ? ఒక సందర్భాన్ని బట్టి ఎవరైనా తీర్పు తీర్చారా, తీర్చలేదా? నిజమని ఎలా చెప్తున్నారు? కంటితో చూసారా? చెడుతో విన్నారా? ఏం బేస్ చేసుకొని తీర్పు తీస్తున్నారు? అర్థమవుతుందా? మాట గురించి చెప్పినప్పుడు దాంట్లో మోషే గారి గురించి ఒక ఎగ్జాంపుల్, నెక్స్ట్ బిలాము గారి గురించి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, రైట్. మాట ఎలా ఉండాలి? యాక్చువల్గా నాకు రెఫరెన్స్ తెలియదు. నవుడి యొక్క నోటి మాట ఎలా ఉండాలంటే ఉప్పులాగా వంట చేస్తారా? లోకానికి ఉప్పే ఉండాలి. మన నోటి మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. నోటి మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. అది ఉప్పు ఎక్కువైతే తింటామా? ఉప్పు లేకపోతే తింటామా? నోటి మాట సందర్భానుసారముగా అవసరాన్ని బట్టి ఎంతవరకు మాట్లాడాలి అంటే అంతవరకే మాట్లాడాలి. అది మాట్లాడే వాళ్ళకి శుభము, వినేవారికి శుభము. దానికి మించి ఎక్కువైతే వినేవారికి మంచిది కాదు, మాట్లాడేవారికి అసలు మంచిది కాదు. క్లియర్? ఈ ఒకే ఒక మాటలో చెప్పాలంటే, విశ్వాసంగా ఉన్న నేను దేవుని సన్నిధిలో వ్యక్తిగతముగా ఎలా అయితే ప్రార్థన చేస్తానో అలాగే నా మాటలు కూడా నా సహోదరుల దగ్గరైనను, సంఘస్థుల దగ్గరైనను, రక్త సంబంధుల దగ్గరైనను నా మాట అలాగే ఉండాలి. దేవుడితో కాని భాష మాట్లాడతారా ఎవరైనా సరే? అబద్ధాలు మాట్లాడతారా దేవుడితో ఎవరైనా? మరి మనుషులతో ఎలా? నిన్ను వల్ల నీ తెలుగువారిని ప్రేమించి నేను వాక్యం చెప్పుతున్నప్పుడు ఎలా మాట్లాడతారు? అబద్ధాలైనను, కట్టు కథలైనను, కల్పిత కథలైనను ఎలా? మీ తీర్పు లేదా? నేను ఎక్సెప్షన్ కరెక్టా? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుంది. తీర్పు లేకుండా ఎవరైనా ఉన్నారా? వాక్యం ఓకే, క్లియర్ సో ఫార్? నెక్స్ట్ థింగ్, గ్రద్ద ముక్కు గురించి చూసాం. అట్లాగే గ్రద్ద యొక్క కాలు గురించి చూద్దాం. కీర్తనలో 119:27. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. కీర్తన 119:27. అదే నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. ఈ వాక్యమును బట్టి నేను నడుచుకున్నాను అనుందా? ఇది రెఫరెన్స్ నేను తప్పు రాసుకుంటాను. ఈ వాక్యమును బట్టి నేను నడుచుకుంటున్నాను. సో విశ్వాసగా ఉన్న లేకపోతే సంఘస్థలుగా ఉన్న మనమందరం కూడా ఎలా నడుచుకోవాలంటే, పరిశుద్ధ గ్రంథము, వాక్యము దేవుడై ఉన్నాడు, అటు వాక్యాన్ని బేస్ చేసుకొని మనం నడుచుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే వాక్యానికి అనుసంబంధంగా ఉండాలి కానీ
ఒక మనిషికి ఇష్టమైనట్టు మనం నడుచుకోకూడదు. ఒక మనిషి ఎస్ చెప్తే ఎస్, నో చెప్తే నో అలా నడుచుకోకూడదు. వాక్యానికి అనుసంబంధంగా ఉందా లేదా అని పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉంది కాబట్టి దాంతో కంపేర్ చేసుకొని 1-2 సార్లు దేవుడి దగ్గర విచారించుకొని వాక్యానుసారముగా మాత్రమే మనం నడుచుకుంటున్నామా నడుచుకోవటం లేదా అని మిమ్మల్ని పరీక్షించుకోండి. తర్వాత పెద్ద గురించి చూద్దాం. యోహాను సువార్త 15:2. నాలో ఫలింపని ప్రతిదీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతిదీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలండి. ఫస్ట్ ఈ వర్డ్లో లేకపోతే ఈ సెంటెన్స్లో ఫస్ట్ రాసిన పదం ఏంటి? నాలో అని ఉంది. నాలో ముందు మీరు చూసుకోండి. ఎవరైనా సరే ముందు మనం చూసుకుందాం. ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయండి. నాలో నా కంట్లో గోళం పెట్టుకొని ఇదివర కంట్లో నలుసుందని ఎలా చూపించగలను? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు ఎలా ఉన్నారో మీరు చూసుకోండి. తర్వాత వేరే వాళ్ళు ముందు కాంటాక్ట్ చేయొచ్చు. కొలస్సీయులు 3:5-6. కావున భూమిమీదనున్న మీ అవయవములను అనగా దానత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చాలండి. యోహాను సువార్త 15:2 చెప్పినట్టు మనలో ఉన్న పనికిరాని తీగలు ఎలా ఉంటాయి? జారత్వము, అపవిత్రత, కామాతురము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. ఇది తీసేసుకోవాలి మనలో నుంచి. ఇవన్నీ తెలుసు మీ అందరికీ తెలుసు, రైట్? కానీ అందరిలో 5 ఉన్నాయో లేవో ఎవరికి తెలియదు. కనీసం ఒకటైనా సరే పోగొట్టుకున్నామా, లేదా దేవుడి దగ్గరికి వచ్చి ఈ పనికిరాని తీగ మనలో తీసేసామా అనేది కాన్ఫిడెంట్గా ఒకరైనా సరే దేవుడి దగ్గర చెప్పగలరా? ఎఫ్ఎస్సి 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చాలండి. దోషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం, మొత్తం 6 ఉన్నాయి. ఈ 6 కూడా మనలోని పనికిరాని తీగలు తీసివేయాలి. మరి బాప్తిజం తీసుకున్న మనమందరం కూడా ఏం కలిగి ఉన్నామో ఏం కలిగి లేదో దేవుని దగ్గర విచారించి దేవుని యొక్క సహాయంతో మనము ఆయన బండైన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు రూపాంతరం చెందిన తర్వాత అన్ని చెందటానికి ముందు ఇవన్నీ మనలో నుంచి తీసివేసిన తర్వాత రూపాంతరం చెందబడతాం. యాక్చువల్గా రోజుల గారు వాక్యం చెప్పినప్పుడు కమిట్మెంట్ గురించి, అదృష్టం గురించి చెప్పారు కదా. టైం అంత కనలే. లాస్ట్ వర్డ్ చాట్ కనిపిస్తుంది కదా, కమిట్మెంట్ అని అక్కడ రాసింది. అక్కడ పేరు ఎవరన్నా న్యూస్ వచ్చినప్పుడు కనిపించలేదా? విలియం కేరీ ఎవరన్నా తెలుసా? ఇంకా ఎవరైనా తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ తెలియదు, తెలుసా? రైట్. హడ్సన్ టైలర్ తెలుసా? జార్జ్ ముల్లర్ తెలుసా? చింకారి గురించి తెలుసా? ఇది లాస్ట్ సండే అనుకుంటా వాక్యం చెప్పినప్పుడు ఒక ఫిల్మ్ యాక్టర్ గురించి దౌజన్ రావు గారు వాక్యం చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు కదా. జింకారి గురించి తెలుసా? డంబ్ అండ్ డంబర్ సినిమాలో హీరో, లేకపోతే మాస్క్ అనే ఫిల్మ్లో హీరో తెలుసా? అబద్ధం ఎందుకు చెప్తారులేండి. సరే, బ్రూస్లీ తెలుసా? రాత్రి లేదా మనం మాట్లాడుకున్నాం మేడం. తెలుసు, బ్రూస్లీ తెలుసుగా అందరికీ. అదే బ్రూస్లీ తెలుసు, జింకారి తెలుసు, ఏం తెలియదా? సరే, పరిశుద్ధ గ్రంథం ఎంతమంది దగ్గర ఉందో చేతులు ఎత్తండి, బైబిల్తో సహా. మీ దగ్గరికి ఎలా వచ్చింది పరిశుద్ధ గ్రంథం? ఏం చేసా దాని గురించి? ప్రతి ఒక్క సండే స్కూల్లో చెబుతారనమాట. మీ సండే స్కూల్ అక్కడ అవ్వలేదు. చెప్పండి. అన్ని ఏం తెలుసు? క్లుప్తంగా చెప్పాలంటే ఆయన వచ్చి కూలిపోయాడు. ఇది తెలుసా? కానీ తెలుసా?
చెప్పులు కుట్టేవాడు 200 తెచ్చి భాష నేర్చుకున్నారు. చెప్పులు కుట్టేవాడు కదా, భాష నేర్చుకుంటారా? ఎలా? ఎలా నేర్చుకుంటాం? అదే పని. ఈ తెలుగులోకి ఎవరు అనుమతించారు బైబిల్ని? దీనికన్నా ముందు ఎన్ని భాషలు అనుమతించారు? అసలు ఈ బైబిల్ ఆయన దగ్గరికి ఎలా వచ్చింది? అసలు ఆయన ఇక్కడ ఎలా వచ్చాడు? అసలు మన దేశంలో సువార్త ఎలా వచ్చింది? ఓకే, దట్ రూట్. విగ్రహారాధన అయిన భారతదేశంలో యేసు అనే ఒక బీజం వేసింది తోమ గారు. తర్వాత ఆ ఒక విత్తనాన్ని మహావృక్షం చేసి విలియం కెరీ గారు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మిషనరీస్. ఎందుకంటే కింద క్యాప్షన్ రాశాను ఎవరన్నా, అదే నేను సొంతంగా రాలేదు, అది ఆయన చెప్పింది. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. నేను అర్థం తెలుసా పని? ఆల్మోస్ట్ అందరూ చదువుకున్న వాళ్ళు అర్థం తెలిస్తే చెప్పండి. ఇది ఎలా సాధ్యం? తెలిసింది ఒకటే కదా. దీని బైబిల్లో ఇంకో రకంగా చెప్పవచ్చా? బైబిల్ రెఫరెన్స్ బేస్ చేసుకుని. ఈ బైబిల్ అది కాదు, ఆయన అనుభవం తీసుకొని ఆయన రాసిన సెంటెన్స్. మీరు నాకు ఇచ్చి నన్ను శోధించినారు, అలా నేను చెప్పే సంథింగ్ రిలేటెడ్ లైక్ దేవుడికి ఏమి ఇవ్వాలి? మా కేటీ గారు ఏమి ఇచ్చారు? సుమారు ఆయనకి 72 సంవత్సరాలు అనుకుంటాను ఆయుష్. ఆయుష్ మొత్తంలో 41 years ఇండియాలోనే గడిపారు. ఆయన మృతి పొందింది కూడా ఇండియాలోనే. కమిట్మెంట్ గురించి ఆయన లైఫ్లో చెప్పాలంటే చెప్పులు కుట్టేవాడు, కానీ దేవుడి గురించి ఒక ఆశ. ఎక్కడన్నా దేవుడి గురించి సువార్త చెప్పబడుతున్నప్పుడు వెళ్ళేవాడు, వినేవాడు. ఏదైనా లెగిసి దేవుడి గురించి ఏమైనా చెప్పాలని ట్రై చేసినా, దేవుడి గురించి ఏమైనా ప్రకటించాలని ట్రై చేసినా అత్యుత్సాహం సంథింగ్ అలా అని ఆయన విమర్శించి కూర్చోబెట్టేసేవాళ్ళు. లేకపోతే దేవుడు ఎందుకు ఉన్నప్పుడు దేవుడు ఎవరో ఒకరు ఉంచుకొని చెప్తారు, ఏం నువ్వు చెప్పేది కూర్చో అని చెప్పి ఆయన్ని విమర్శించి కూర్చోబెట్టేవాళ్ళు. విమర్శన, దేవుని కోసం నిలబెట్టిన ఆ బిడ్డ గురించి విమర్శన. సో ఆయన సప్రెస్ లేకపోతే డిప్రెస్ అయ్యారా? లేదు. అంతకంతకీ దేవుడి దగ్గర ఇంకా బలం పొందుకున్నారు. యవన కాలంలో వివాహం అయింది. అరౌండ్ 2 years ఉన్న బాబు చనిపోయారు, ఫస్ట్ బర్త్. అప్పటికీ ఆయన విశ్వాసి, బాప్టిజంలో ఉన్నారు, దేవుడి యొక్క సేవ చేస్తున్నారు. పార్ట్ టైంగా ఆయన యాక్చువల్లీ ఒక లెక్చరర్ లేకపోతే ఒక టీచర్. తర్వాత ఆయన సువార్తను విని ఆయన ఫుల్ టైం పాస్టర్గా ఒక చర్చ్ అప్పచెప్పారు, బాప్టిస్ట్ అనే చర్చ్కి. అయినా సరే బిడ్డ చనిపోయారు. మరి దేవుల్లో నడుస్తున్నారు కదా ఆయన, మరి బిడ్డ చనిపోయారు. దేవుల్లో నడిచే వాళ్ళకి, దేవునితో లేదా దేవుణ్ణి కలిగి నడిచే వాళ్ళకి బిడ్డ చచ్చిపోతే ఎలా ఉంటుంది అంటే, దేవుణ్ణి కలిగి ఉన్న మీకు లేదా నాకు శ్రమైనా సరే శోధైనా సరే వస్తుందా రాదా? వస్తుంది కదా. వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఎంతైనా ఆయన కలిగిన శ్రమలు బట్టి శోధనలు బట్టి డిప్రెస్ అవ్వకుండా అంతకంతకి రెట్టింపు బలముతో లేదా నిబంధనతో దేవుని సేవ ఇంకా చేయాలని ఒక తీర్మానం తీసుకొని, దేవుని కోసం నేను గొప్ప క్రియలు చేస్తే దేవుడు నా కోసం అద్భుత ఆశ్చర్య మహిమ కార్యాలు చేస్తాడు అని ఆయన తీర్మానించుకొని ఒక మిషనరీగా ఆయన అంటే సొంత దేవుడి దగ్గర విచారించి ఒక ఐడియా తీసుకొని ఇండియాకి బయలుదేరారు. ఈయనంటే చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఈయన బయలుదేరినప్పుడు యాక్చువల్గా ఆ షిప్లో ఆయన ఫ్రెండ్స్ కానీ వైఫ్, ముగ్గురు పిల్లలు బాయ్స్, ముగ్గురు బాయ్సే. భార్య గర్భవతిగా ఉంది. ఈ షిప్లో ఇండియాకి జర్నీ అవుతున్నప్పుడు ఇండియా నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఈ షిప్లో కానీ విలియం కెరీని ఇండియా తీసుకొస్తే
ట్రేడింగ్ ఈ షిప్కి ఇండియాకి లేకపోతే బ్రిటిష్ అండ్ ఇండియా మధ్య ట్రేడింగ్ అంటే ఆ షిప్లో జరిగే ట్రేడింగ్ మాత్రం క్యాన్సిల్ చేస్తాం అని ఒక హెచ్చరిక వస్తుంది విలియం కేరీ గారిని ఆపేయడానికి. దేవుడు పని కోసం వచ్చినప్పుడు రాకుండా ఆపటానికి ఇండియా నుంచి వచ్చింది. ఆ పంపించిన వాళ్ళు కూడా విగ్రహారాధకులు కాదు, దేవుడు ఎన్నికలో ఉన్న వాళ్ళే. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బాప్టిజం లేదు అని నమ్మేవాళ్ళు. ఈయన మళ్ళీ షిప్లు ఇంకో షిప్ తీసుకొని ఇండియా బయలుదేరి వెళ్తారు. ఈ గ్యాప్లో వైఫ్కి డెలివరీ కూడా అయిపోతుంది. అంటే ఎన్ని నెలల పాటు ఆయన సముద్రంలో గడిపారు. ఇండియా రీచ్ అయిన తర్వాత భార్యాభర్తలు 2-3 ఫ్రెండ్స్ పిల్లలు పరస్పరలు ఉండటానికి ఇల్లు ఉండదు, తినడానికి తిండి సరిపోయి ఉండదు, భాష కాని భాష, మీరు కాని వీళ్ళు. మరి ఎలా బతికారు? నిబంధన, దేవునితో చేసుకున్న నిబంధన. ఆ నిబంధనే ఆయనకి ఆశ, ఆ నిబంధనే ఆయనకి ఆహారము, ఆ నిబంధనే ఆయనకి దాహం, దేవుని యొక్క వాక్యమే ఆయనకి ధైర్యం. మనుషుల కోసం చూసుకోలేదు ఆయన, దేవుని పని మాత్రమే చెయ్యాలి అని గురి పెట్టుకొని కమిట్మెంట్తో ఆ గురి ఎద్దకి ఆయన పరిగెత్తాడు. తర్వాత ఇలా బెంగాల్ భాష నేర్చుకుంటూ వేరే అలా ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ నేర్చేసుకొని ఇలా బైబిల్ని తర్జుమా చేయటం, ప్రింటింగ్ ప్రెస్ పెట్టడం కానీ దాంట్లో నుంచి ఇట్లా స్కూల్స్, కాలేజెస్, సతీ సహనం, ఇట్లా ఎన్నెన్నో మంచి మంచి కార్యాలు చేశారు. ఇవన్నీ కష్టంతో కూడుకున్నాయి. ఎలా అంటే పెద్ద కొడుకు 5 సంవత్సరాలప్పుడు మలేరియా వచ్చి చచ్చిపోతాడు. ఆ డిప్రెషన్లో భార్య పిచ్చిదైపోద్ది. ఇంకోసారి బైబిల్లో ప్రింటింగ్ ఇచ్చినప్పుడు ప్రింటింగ్ మిషన్ మొత్తం తగలైపోద్ది. ఇవన్నీ తెలుసు కదా ఆల్మోస్ట్ అందరికీ. కమిట్మెంట్ తెలిసినవి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. యాక్చువల్గా 4 వెళ్ళింది. సో ఒక బ్రూస్లీని తీసుకున్నా, జిమ్ క్యారీని తీసుకున్నా వాళ్ళందరూ మృతి పొందిన తర్వాత అగ్నికొండంలోకి వెళ్తారు. కానీ దేవుణ్ణి కమిట్మెంట్ కలిగి ఉన్న ఏ ఒక్క మనిషి అయినా సరే మృతి పొందిన తర్వాత ఆకాశపు జ్యోతుల వల్లే ప్రకాశిస్తారు. రైట్? ఆపేమన్నా నాకు అవకాశం ఇచ్చిన దైవజనరావు గారికి మెనీ థ్యాంక్స్. ఇంకా చెప్పడం మర్చిపోయా. సంఘస్థులందరికీ దేవుని నామములో వందనాలు.